ఈ నెల 18న అనగా ఆదివారం సాయంత్రం 7 గంటలకు తెలంగాణ సిఎల్పి భేటీ కానుంది. నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హోటల్ షెర్టాన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 74 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, 14 మంది ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అలాగే తెలంగాణ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా అభిషేక్ మను సింఘ్విని సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేయనున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, రాజ్యసభ అభ్యర్థిపై సిఎల్పిలో చర్చ జరగనుంది. రాజ్యసభ అభ్యర్థిపై సిఎల్పిలో మీటింగ్లో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశాలున్నాయి. మరింత సమాచారం మా సీనియర్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంతోషి, రేపు సిఎల్పి కీలక సమావేశం జరుగుతుంది. అయితే నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హోటల్ షెరటాన్ లో కూడా ఈ సిఎల్పి సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు 74 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు 10 మంది ఎంపీలు, 14 మంది ఎమ్మెల్సీలు. అంటే ఇటీవల కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఈ సమావేశానికి సిఎల్పి సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా త్వరలో జరగబోయేటువంటి తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభకు సంబంధించిన అభ్యర్థిని కూడా ప్రకటించింది. అభిషేక్ మను సింఘ్విని కూడా రాజ్యసభ అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన నేపథ్యంలో కూడా అభిషేక్ మను సింఘ్వి కూడా రేపు తెలంగాణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఎల్పిలో సభ్యులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఈ అభిషేక్ మను సింఘ్విని పరిచయం చేస్తారు. అయితే ఈ రేవంత్ రెడ్డి అదే మనం సింఘి అభ్యర్థత్వాన్ని కూడా ఏకవాక్య తీర్మానంతో కూడా ఆమోదించున్నారు. అయితే ఎన్నికలతో కూడా ఈ నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూడా రేపు సమావేశం ప్రతిపాదించి సంఘి కూడా నామినేషన్ వేయనున్నారు. సో ఈ కూడా రేపు సాయంత్రం 7 గంటలకి ఓటర్ మాత్రం సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రీజనల్ రింగ్ రోడ్ పరిహారంపై నిర్వాసితులు, మెదక్ జిల్లా రైతులు తీవ్ర అసంతృప్తి